కర్ణాటకలోని హనుమాన్ గణేష్ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలకైతే నేను వెళ్ళాను. మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రతిష్ఠా కార్యక్రమాల కంటే ఇక్కడ పూజా విధానం, అలంకరణలు, ఆచారాలు, నైవేద్యాలు నాకు కొంచెం భిన్నంగా అనిపించాయి. ఇక్కడ సాంప్రదాయాన్ని దగ్గరగా చూసే అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని కొన్ని అందమైన దృశ్యాలను మీతో పంచుకోవడం కోసం నేను వీడియో తీశాను. మనకు తెలియని ఇలాంటి ప్రాంతీయ సాంప్రదాయాలను ప్రత్యక్షంగా చూడటం నిజంగా ఒక మంచి అనుభూతి. కర్ణాటకలోని ఆలయ ప్రతిష్టలో మనకి ఒక ఆచారం అయితే కనిపించింది. ఆడవాళ్ళు ఒక పాత్రలోని చపాతీలు, రైస్ అని స్వీటు పట్టుకొని ఆలయానికైతే తీసుకొచ్చారు. ఇక్కడ ముందుగా ఆవుకి పూజ చేసిన తర్వాత ఆ 5 కలశాలకు కూడా పూజ చేసి, అలాగే అందరూ నడుచుకొని ఆలయానికైతే వెళ్ళారు. పూజ పూర్తయిన తర్వాత అదే మనకి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ భక్తులు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని దేవుడికి సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకోవడం ప్రత్యేకంగా అనిపించింది. ఇలా నేను కూడా వాళ్ళ ఆచారంలో నేను కూడా వాళ్ళతో కలిసిపోయాను. నేను కూడా ఆ పాత్రనైతే పట్టుకొని ఒకరు నాకైతే ఇచ్చారు. పట్టుకుని అలా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాను దర్శనం. ఇంకా విగ్రహాలు డే 2లో మీకు నేను ఇది డే 1లో జరిగింది. డే 2లో కూడా నేను మొత్తం మీకు ఏం జరిగేది అన్నది వీడియో చూస్తాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి డే 2 కోసం వీడియో కోసం రెడీగా అయితే ఉండండి. ఇలా పూజ చేసిన తర్వాత ఫస్ట్ వైట్ క్లాత్కి అయితే పూజ చేస్తారు. పూజ చేసి మరమరాళ్ళు సన్నిధిలో దేవుడి ఆలయంలో వేసిన తర్వాత ఇలా అక్కడ కొన్ని పూజలు స్వామీజీలు వచ్చారు, పూజలు చేశారు. ఇగో వాళ్ళు తెచ్చిన పాత్రలు. ఓకేనా, డే 2లో అయితే మనం కలుద్దాము.